అందరికి నమస్కారం. మనకి ఇంకొక 3 డేస్లో మనకి T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ T20 వరల్డ్ కప్లో మనకి ప్రతి ఒక్కరికి వచ్చే ఒకే ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనే దాని గురించి ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండేది. అయితే దాని గురించి మనం మాట్లాడితే ఫస్ట్ మనం ఈ ఈ T20 వరల్డ్ కప్లో ఫస్ట్ టాప్ 4 ప్లేసెస్ ఎవరు వస్తారు అనే దాని గురించి మనం మాట్లాడితే ఫస్ట్ మనకి ఎప్పుడు గుర్తొచ్చే పేర్లు ఆస్ట్రేలియా, ఇండియా, దాని తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వీళ్ళే వస్తున్నారు కాబట్టి సో ఈ పేర్లే వస్తాయి. కానీ లాస్ట్ మనకి మొన్న వరల్డ్ కప్లో చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ని పక్కకు తీసేసి మనకి సౌత్ ఆఫ్రికా పైకి వచ్చింది. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉంది? ఈసారి కూడా ఇంగ్లాండ్ ఇండియా పంపిస్తారా, సౌత్ ఆఫ్రికా ముందుకు వస్తారా అనే దాని గురించి మనం మాట్లాడితే, లాస్ట్ టైం ఇంగ్లాండ్లో చూసుకున్నట్టయితే వాళ్ళకల్లే సరైన పేస్ అటాక్ లేదు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ లాంటి ఒక బౌలర్ని వాళ్ళు కోల్పోవడం జరిగింది. మార్క్ వుడ్ నుంచి అంత కన్సిస్టెన్సీ లేదు. దాని తర్వాత వాళ్ళ టీం అయితే అంత పటిష్టంగా అయితే కనిపించలేదు. మరి ఈసారి చూసుకున్నట్టయితే వాళ్ళకల్లే టాప్ ఆర్డర్ కూడా చాలా బాగుంది. వాళ్ళకల్లా ఇంకోటి ఏంటంటే జాసన్ రాయ్ మొన్న లేడు. సో ఈసారి జాసన్ రాయ్ లేకపోయినా సరే సో అతని ప్లేస్ని ఈసారి ఫిలిప్ సాల్ట్ రీప్లేస్ చేసే విధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఈ ఐపీఎల్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడో మనం అందరం చూసాం. సరే ఈసారి అతని ప్లేస్ని భర్తీ చేయడానికి ఫిలిప్ సాల్ట్ ఈజీగా తన ప్లేస్ని అయితే భర్తీ చేయగలుగుతాడు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా వాళ్ళకల్లే హేల్స్ ఉన్నాడు. సో హేల్స్ ప్లేస్ని ఇప్పుడు మనోడు భర్తీ చేయాలి, సో ఫిలిప్ సాల్ట్. సో మరి హేల్స్ ప్లేస్ని మనకి ఫిలిప్ సాల్ట్ భర్తీ చేయగలుగుతాడా అంటే మనం ఆల్రెడీ చూసాం ఫిలిప్ సాల్ట్ ఐపీఎల్లో ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడో. సో ఆ ప్లేస్ ఈజీగా భర్తీ చేయగలుగుతాడు. మరి దాని తర్వాత బౌలింగ్ అటాక్లో చూసుకున్నట్టయితే మన వరల్డ్ కప్లో వాళ్ళ బౌలింగ్ అటాక్ లేకపోవడమే సరిగ్గా అదొక మైనస్ పాయింట్ వాళ్ళకి. సో దాని తర్వాత వాళ్ళు ఈసారి చూసుకున్నట్టయితే మనకి జోఫ్రా ఆర్చర్ వాళ్ళకల్లే వస్తున్నాడు. సో జోఫ్రా ఆర్చర్, దాని తర్వాత రీస్ టాప్లే ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళకి మార్క్ వుడ్ లాంటి ఒక మంచి ట్రై అయితే ఉంది బౌలింగ్లో. మరి దాని తర్వాత వీళ్ళకల్లా స్పిన్ అటాక్లో చూసుకున్నట్టయితే ఆదిల్ రషీద్ ఉన్నాడు, మోయిన్ అలీ, దాని తర్వాత లివింగ్ స్టోన్ కూడా స్పిన్ వేయగలుగుతాడు. సో ఇలా వీళ్ళకల్లా స్పిన్ అటాక్, బౌలింగ్ అటాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. మరి దీని తర్వాత హార్డ్ హిట్టర్స్ విషయంకి వస్తే వీళ్ళకల్లే లివింగ్ స్టోన్ ఒక హార్డ్ హిట్టింగ్ చేయగలుగుతాడు. సో దాంతోపాటు శామ్ కర్న్ ఒక హార్డ్ హిట్టింగ్ చేయగలుగుతాడు. సో ఇలాగా దీంతోపాటు వీళ్ళకల్లే విల్ జాక్స్ ఉన్నాడు. సో ఇలాగా వీళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే చాలా మంచిగా ఉంది. దాంతోపాటు హ్యారీ బ్రూక్ కూడా ఆడే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత వీళ్ళు టాప్ ఆర్డర్ చూసుకున్నట్టయితే ఫిలిప్ సాల్ట్, జానీ బెయిర్స్టో, జాస్ బట్లర్. సో ఇలాంటి ఒక టాప్ బ్యాటింగ్ లైనప్ అయినా సరే లేదంటే బౌలింగ్ లైనప్ అయినా సరే ఇలాంటి టీంని ఈసారి ఢీకొడదు కొంచెం కష్టమైన పరిస్థితే. కానీ ఈసారి మరి సౌత్ ఆఫ్రికా విషయం మరి ఎలా ఉంది అంటే, సౌత్ ఆఫ్రికాలో అందరు స్ట్రగ్లింగ్ ప్లేయర్సే. ఇప్పుడు వాళ్ళకల్లే డేవిడ్ మిల్లర్ చూసుకున్నా అంత మంచి ఫామ్లో లేడు. సో దాని తర్వాత వాళ్ళకల్లే టాప్ ఆర్డర్ ఓన్లీ క్లాసన్ మీద ఆధారపడాలి, లేదంటే క్వింటన్ డికాక్ కూడా ఈసారి మంచి ఫామ్లో కనిపించట్లేదు. మరి ఇంకా మరి ఇలాంటి టీంని ఈజీగా కొట్టవచ్చు అని అయితే నాకనైతే అనిపిస్తుంది. మరి వీళ్ళకల్లా బౌలింగ్ అటాక్ చూసుకున్నా అంత మంచి పేస్ అటాక్ అయితే నాకు అనిపించదు. ఎందుకంటే కగిసో రబాడా లేదంటే కోహెజ్జీ చూసుకుంటే కోహెజ్జీ ఇంకా రన్స్కి వెళ్ళిపోతున్నాడు. సో మళ్ళీ వాళ్ళకల్లే యాన్సన్ చూసుకున్నా కానీ యాన్సన్ సరిగ్గా ఐపీఎల్లోనే అతనికి ఛాన్సులు సరిగ్గా రాలేదు. సో అతను ఆల్రౌండర్ అయినప్పటికి కూడా అతనికి అంత ఛాన్సులు అయితే రాలేదు. మరి ఇలాంటి స్ట్రగ్లింగ్ టీంని ఈసారి అయితే ఈజీగా కొట్టేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మరి దీని తర్వాత మరి టాప్ 4 ప్లేసెస్లో ఉండే టీమ్స్ ఏంటంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దాని తర్వాత ఇండియా, ఆస్ట్రేలియా. మరి ఈ 4 టీముల్లో ఫైనల్కి వచ్చేది ఏ టీమ్స్ అనే దాని గురించి మాట్లాడితే, మనం ఆల్రెడీ చూసాం ఇంగ్లాండ్ మీద మన వాళ్ళకి ఎప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది. దాని తర్వాత న్యూజిలాండ్ మీద ఎక్కువ సార్లు మనకి గెలిచినప్పుడు కూడా ఇలాంటి ఛాంపియన్స్ ట్రోఫీస్ అయినా సరే లేదంటే ఇలాంటి ఐసీసీ ట్రోఫీస్ ఏవైనా సరే మన వాళ్ళు న్యూజిలాండ్కి అప్పుడప్పుడు తల ఉంచుతారు. ఎందుకంటే మనం అంతకుముందు వరల్డ్ కప్లో చూసాం 2019 వరల్డ్ కప్లో మన వాళ్ళు వాళ్ళకి చేతులు ఎత్తేసారు. సో దాని తర్వాత మనకి టెస్ట్ ఛాంపియన్షిప్లో కూడా వాళ్ళ మీద ఫైనల్లో ఓడిపోయారు. సో ఇలాంటివి అయితే మనలో జరుగుతూనే ఉంటాయి వాళ్ళ మీద. కానీ ఒక టీం పరంగా చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ అయినా సరే న్యూజిలాండ్ అయినా సరే ఈజీగా కొట్టేసి పడేస్తారు మన వాళ్ళు. కానీ ఆస్ట్రేలియా విషయంకి వస్తే మనకి ఆస్ట్రేలియాని కొట్టడం ఈసారి కొంచెం కష్టంగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళకల్లే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే వాళ్ళకల్లే డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్. సో డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ మనకల్లా రోహిత్ శర్మ ఉన్నప్పటికీ ట్రావిస్ హెడ్ లాంటి ఒక అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్ అయితే మనకి
యశస్వి జైస్వాల్ నుంచుంటే కొడతాడు, కానీ జైస్వాల్ ఇప్పుడు మరీ స్ట్రగుల్ అవుతున్నాడు. సో కానీ అటువైపు ట్రావిస్ హెడ్ని చూస్తే కొంచెం ఇంకా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. ఎస్ఆర్హెచ్లో చూసాం ఆల్రెడీ. సో మరి ఇలాంటి టాప్ ఆర్డర్ చూసుకున్నట్టయితే మరి వాళ్ళకల్లే మిచెల్ మార్ష్ ఉన్నాడు, మనకల్లే విరాట్ కోహ్లీ ఉన్నాడు, సెట్ అయిపోతుంది. మరి ట్రావిస్ హెడ్ని రీప్లేస్ చేయడానికి ఒక బ్యాట్స్మెన్ అయితే కొంచెం కరువుగా కనిపిస్తున్నాడు మనకల్లే. మరి దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే మనకల్లే సూర్యకుమార్ యాదవ్ ఉంటే వాళ్ళకల్లే మ్యాక్స్వెల్ ఉన్నాడు. మరి మనకల్లే ఒక హార్డ్ హిట్టర్ అయిన హార్దిక్ పాండ్యా ఉంటే వాళ్ళకల్లే మార్కస్ స్టోయినిస్ లాంటి ఒక హార్డ్ హిట్టర్ ఉన్నాడు. మరి దాని తర్వాత ఇంకా ఆల్రౌండర్ విషయంకి వస్తే వాళ్ళకల్లా ఇంకా కుప్పలు తప్పలుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకల్లా మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు, దాని తర్వాత మ్యాక్స్వెల్ ఆల్రౌండరే, కెమెరాన్ గ్రీన్ ఆల్రౌండరే. సో ఇలాంటి దాని తర్వాత కెమెరాన్ గ్రీన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇలాంటి ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళకల్లే పుష్కలంగా ఉంది. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్ ఒకసారి సో వాళ్ళకల్లే హ్యాజల్వుడ్ లేకపోయినా సరే మార్కస్ స్టోయినిస్తో వాళ్ళైతే ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటప్పుడు కూడా వాళ్ళకి గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఈసారి అలాంటి లైనప్ని మనం కొట్టగలుగుతామంటే బ్యాటింగ్లో కొట్టవచ్చు, కానీ వాళ్ళకల్లే బౌలింగ్ చూసుకున్నట్టయితే సో బౌలింగ్లో వాళ్ళకల్లే వాళ్ళకల్లే ఒక ట్రయో ఉంది. ఏంటంటే స్టార్క్, దాని తర్వాత హ్యాజల్వుడ్, దాని తర్వాత ప్యాట్ కమిన్స్. మరి అలాంటి బౌలర్స్ని మనకల్లే చూపించాలి అంటే కష్టంగా ఉంది. ఎందుకంటే బుమ్రా ఒక్కటి తప్ప మనకల్లే కన్సిస్టెంట్గా వేసే బౌలర్ కనిపించట్లేదు. సో సిరాజ్ ఉంటే సిరాజ్ ఆల్రెడీ ఐపీఎల్లో మనం చూసాం, కొంచెం అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే కనిపించలేదు. దాని తర్వాత హర్షదీప్ సింగ్ చూసుకున్నట్టయితే హర్షదీప్ సింగ్ కూడా 9 పైన ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. సో మనకి అలాంటి ట్రయో అయితే మన ఇండియాలో అయితే కనిపించట్లేదు. దాని తర్వాత మనకి బౌలింగ్ అటాక్లో స్పిన్ అటాక్లో చూసుకున్నట్టయితే మనకి స్పిన్లో అయితే నెంబర్ 1 స్పిన్నర్స్, క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, దాంతోపాటు జడేజా ఉన్నాడు. మరి వాళ్ళకల్లే చూసుకున్నట్టయితే యాడమ్ జంపాల్ అంటే ఒక ట్విస్ట్ బౌలర్ ఉన్నాడు. దాంతోపాటు వాళ్ళకి మ్యాక్స్వెల్ కూడా ఒక పార్ట్ టైం బౌలర్గా, స్పిన్నర్గా అయితే వాళ్ళకల్లా యూజ్ అవుతున్నాడు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉన్న ఒక ఆస్ట్రేలియా టీంను కొట్టాలి అంటే మన వాళ్ళకి కొంచెం కష్టం అని అయితే చెప్పొచ్చు. సో ఏదేమైనా సరే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఫైనల్కి వచ్చే టీమ్స్లో ఖచ్చితంగా ఆస్ట్రేలియా, ఇండియానే ఈసారి కూడా ఫైనల్కి వస్తాయి. సో వాళ్ళిద్దరిలో నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఎడ్జ్ అయితే మనకి ఆస్ట్రేలియాకే కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా ఆస్ట్రేలియా గెలిచిద్దని అయితే చెప్పలేం. సో మనకల్లే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిలబడినా, విరాట్ కోహ్లీ చివరి వరకు నిలబడినా, లేదంటే సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు చాలు, సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు చివరి దాకా ఉన్నా కానీ మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు వాళ్ళకల్లే కూడా అదే ఛాన్స్ ఉంది. మ్యాక్స్వెల్ ఒక్కడు నిలబడినా వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత వాళ్ళకల్లే మిచెల్ మార్ష్ ఒక్కడు నిలబడినా మ్యాచ్ వన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇద్దరికల్లే ఒక్కరు నిలబడినా సరే మ్యాచ్ విన్ చేయగల సామర్థ్యం ఇద్దరికల్లే ఉన్నారు. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే చెప్పడం మాత్రం ఖచ్చితంగా కష్టమని అయితే చెప్పాలి. కానీ అటువైపు ఏదర్ ఇంగ్లాండ్లో చూసుకున్నా, లేదంటే న్యూజిలాండ్లో చూసుకున్నా, ఇలా ఒక్క బ్యాట్స్మెన్ నిలబడితే మ్యాచ్ గెలిపించే సందర్భాలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో నా విషయంకి వస్తే ఖచ్చితంగా ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్కే వస్తాయి. సో వీటిల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పడం అయితే కష్టం, కానీ కొంచెం ఎడ్జ్ అయితే ఆస్ట్రేలియాకు ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో అనేది మాత్రం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇక్కడితో అయితే ఆపేద్దాం ఈ వీడియో.